అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం గతంలో చెప్పుకున్న ఒక సంఘటన మీ అందరికీ గుర్తుందో లేదో, నాకు తెలిసిన సమాచారం మేరకు కన్న కొడుకు కన్న తల్లిని చంపేసిన సంఘటన ఇప్పటికీ ఎవ్వరి కళ్ళల్లోంచి కూడా పోవటం లేదండి. సో నాకు తెలిసిన సమాచారాన్ని మీకైతే అందించాను. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఇంకొక చిక్కు ఏంటంటే, కేసు దర్యాప్తు అనేది ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మలుపులు తిరుగుతుంది. క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఆన్సర్స్ అనేవి డిఫరెంట్‌గా వస్తున్నాయి. తండ్రి దగ్గర నుంచి ఒక విధంగా, కొడుకు దగ్గర నుంచి ఒకే విధంగా. అయితే మనం గతంలో మాట్లాడుకున్నట్లయితే మన యశ్వంత్ హైదరాబాద్ నుంచి కడప వెళ్ళి అక్కడి నుంచి తల్లితో గొడవ వాదనకి దిగి, తండ్రిని తీసుకెళ్ళి డోర్ వేసేసి తల్లి దగ్గర వాదన దిగిన తర్వాత ఆయనకి ఎంతకి ఈయనకి డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపించకపోవడంతోటి తల్లిని నిర్దాక్ష్యంగా గొంతు కోసి చంపేసి బాల్కనీలోనో లేదా హాల్‌లోనో తీసుకొచ్చి పడేసి, ఆయనకి ఏమీ పట్టనట్టు నాకసలు తెలీదు, ఆమె నా తల్లే కాదు, ఆమె చనిపోయిందా అనే విధంగా నటిస్తూ ఫోన్ చూసుకుంటూ సోఫాలో కూర్చున్న సంఘటన మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఆల్రెడీ ఈ సంఘటన జరిగి కూడా 4 రోజులు దాటింది. కానీ ఇప్పుడు కట్ చేస్తే ఈ ప్రొద్దుటూరు కేసు అనేది నానా విధాలుగా పోలీసుల తల మీద కూర్చున్నదని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే తండ్రి ఒక విధంగా చెప్తున్నాడు, కొడుకు ఒక విధంగా చెప్తున్నాడు. సో నా తల్లి నన్ను దేవుడు అని ఒప్పుకోలేదని చెప్పేసి, నేను ఆ దేవుడి దగ్గరికే పంపించేసాను నా తల్లిని అని చెప్పేసి కొడుకు చెప్పిన సంఘటన కూడా మనం గతంలో చూసిన వీడియోస్ ఉన్నాయి. మేము కూడా మీతో చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు తండ్రిని అడుగుతుంటే, ఫస్ట్‌లో తండ్రి ఏం చెప్పాడు, భాస్కర్ రెడ్డి ఏం చెప్పాడు, నేను హాల్‌లో కూర్చున్నప్పుడు నా కొడుకు వచ్చి నన్ను లోపలికి ఈడ్చుకుంటూ వెళ్ళి డోర్ పెట్టేసి నా భార్యతో వాగ్వాదానికి దిగినప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలీదు, అరుపులు కేకలతోటి ఉన్నప్పుడు నేను మీకు భయపడి కాల్ చేస్తే మీరొచ్చి ఆ సంఘటన చూసారు. అలా హాల్‌లో పడిపోయి రక్తం మడుగులో ఉన్న తల్లిని కూడా కనికరం లేకుండా పట్టించుకోకుండా హాల్‌లో కూర్చుని ఫోన్ చూస్తున్న ఆ కొడుకు అని చెప్పిన సంఘటన మీ అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడేం జరుగుతుంది అనేదనంటే, అసలు కొడుకే తీసుకెళ్ళి లోపల డోర్ లాక్ చేయలేదంట. ఈయనే కొడుకొచ్చాడంట, మాట్లాడుతూ ఉన్నారట. లోపలికి ఆయన వాష్‌రూమ్‌కెళ్ళినప్పుడు ఈయన వచ్చి డోర్ లాక్ చేసేస్తే, లోపల తల్లితో హాల్‌లో గొడవ పడుతూ ఉండగా సంథింగ్ ఏదో వాదన జరిగి మరి చంపేసేసినట్టున్నాడు. నాకైతే తెలీదు. నేను బయటకు వచ్చి ఆ సంఘటనను చూసి నేనే భయభ్రాంతికి గురయ్యాను అనే ఒక వార్తని భాస్కర్ రెడ్డి అంటూ ఉన్నాడు. ఇప్పుడు పోలీసులకు అర్థం కాని విషయం ఏంటంటే, మొదట్లో ఒక విధంగా చెప్పావు, ఇప్పుడో విధంగా చెప్తున్నావు. ఇప్పుడు కొడుకు దగ్గరికెళ్తే, నా తల్లంటే నాకు చాలా ఇష్టం, నేను నా తల్లిని చూడకుండా ఉండలేకపోతున్నా, నా తల్లికి ఏం జరిగింది నాకు చెప్పండి, నాకు మా అమ్మ కావాలి అని జైల్లో కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు యశ్వంత్. అసలు ఈ రెండిటి పొంతన తీసుకుంటే ఏం జరుగుతుంది? అసలు ఈయనేం చెప్తున్నాడు, ఈయనెందుకు ఏడుస్తున్నాడు? చంపేశాను అంటున్నాడు, నా తల్లి నన్ను దేవుడు కాదంది, నా తల్లి నాకు డబ్బులు ఇవ్వలేదు, అందుకే కోపమొచ్చి చంపేశాను అని యశ్వంత్ ఒక విధంగా చెప్తే, అసలు నాకు తెలియనే లేదు, చంపిన తర్వాత నేను బయటకొచ్చి చూసి భయభ్రాంతులకు గురై మీకు కాల్ చేశాను, పోలీస్ వాళ్ళకి నేను కాల్ చేశాను అని చెప్తున్నటువంటి భాస్కర్ రెడ్డి. అసలు వీళ్ళిద్దరిలో ఎవరేం చెప్తున్నారు, అసలు ఎవరిది నిజం అనేది పోలీసులు కూడా అంతు చిక్కటం లేదు. ఇప్పుడు అనుకోవచ్చు, ఇక్కడ ఇంకొక కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏంటంటే, ఒకవేళ భార్యాభర్తల మధ్య ఇద్దరికి ఏమన్నా వాగ్వాదం నడిచిందా, అందుకనే కొడుకు మతి స్థిమితం లేదు కాబట్టే హైదరాబాద్ నుంచి పిలిపించి ఇక్కడ ఆయనతోటి ఈ హత్య అనేది చేయించాడా భాస్కర్ రెడ్డి అనే కోణంలో ఇంకొక దర్యాప్తు జరుగుతుంటే, మతి స్థిమితం లేకుండా నిజంగానే ఏదో ఒక గొడవలో తల్లిని చంపేసి ఈరోజు మొత్తం గుర్తుకొచ్చిన తర్వాత, అయ్యో నా తల్లిని చంపేశానా, నేను ఇలా ఎందుకు చేశాను, నాకు మతి స్థిమితం లేకపోతే నన్ను కని పెంచిన నా తల్లిని నేను ఎలా చంపాను అని జైల్లో కూర్చుని ఈ యశ్వంత్ ఏడుస్తున్నాడా అనే సంఘటన ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఈ కేసు విషయంలో చూసుకుంటే అసలు ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు? పోలీసులు కూడా ఒక వ్యక్తిని పట్టుకోవాలంటే మనం అంటూ ఉంటాం కదా, 1000 మంది నిందితులు తప్పించుకున్న పర్లేదు కానీ ఒక్క నిరపరాధి కూడా శిక్ష అనుభవించకూడదు అనే కోణంలో ఈరోజు పోలీస్ వారు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అసలు వీళ్ళిద్దరిలో నిందితులు ఎవరు, ఎవరు నాటకం ఆడుతున్నారు, ఎవరు ఈమెని చంపారు? అయినా ఏదేమైనప్పటికీ ఇక్కడ అన్యాయం అయిపోయింది మాత్రం ఒక తల్లి నిర్దాక్ష్యంగా ఒకటే కొడుకుని ఎంతో ప్రేమగా అపురూపంగా పెంచుకుంటే ఈరోజు ఆ కొడుకు ఎందుకు చంపాడో కూడా తెలియని పరిస్థితిలో ఆ తల్లి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ఇప్పుడు తండ్రి చూస్తే ఏం చెప్తున్నాడో కూడా అర్థం కాని స్థితిలో పోలీసులు కూడా అసలు వీళ్ళేం చెప్తున్నారు, ఎవరిని మనము
అంటే ఎవరిని మనం కల్ప్రిట్ అనుకోవాలి అని అర్థం కాని విధిలో ఉన్నారు. ఎందుకనంటే బయట చూసిన వాళ్ళు కూడా ఒక విధంగా చెప్తున్నారు. అంటే ఈరోజు బయట దర్యాప్తు చేసినప్పుడు ఈ తండ్రి చెప్పినవి అంటే స్టార్టింగ్‌లో చెప్పింది, ఇప్పుడు బయట వీళ్ళు చూసి చెప్పింది 2 మ్యాచ్ అవుతున్నాయి. కానీ ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు మాత్రం ఇద్దరివి మాత్రం మ్యాచ్ అవ్వటం లేదు. అంటే మనం బయట జరుగుండుంటే ఆ సీసీ కెమెరాలోనో లేతే ఇంకెవరో చూసి ఏదో ఒక నిజం అనేది బయటకొచ్చేది. కానీ 4 గోడల మధ్య జరిగిన సంఘటన ఏం జరిగింది అనేది ఇద్దరిలో ఎవరో ఒకరు నిజం చెప్తే గాని తెలియని పరిస్థితి. సో మీరేమనుకుంటున్నారు? తండ్రి చంపాడా? లేదా కొడుకు చంపాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. సో ఇలాంటివి మరొకసారి జరగకుండా మనందరం కూడా వేచి చూడాలి. ఎందుకనంటే రోజు రోజుకి ఏదో ఒక కేసు రూపంలో అత్యాచారాలు కావచ్చు, క్రైమ్ రేట్ అనేది పెరిగిపోతుంది. మన ఇండియాలోనే కాదు, అసలు ప్రపంచంలోనే క్రైమ్ రేట్ ఉండకుండా ఉండాలంటే సో ఫస్ట్ ఈ మార్పు రావాలంటే మొదటిగా మన ఇంట్లో నుంచే రావాలి. సో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి.